టెస్ట్ స్ట్రాటజిక్ ఇష్యూస్ విత్ ద ఒక సక్సెస్ఫుల్ టెస్టింగ్ స్ట్రాటజీ కావడానికి మనం ఈ ఫాలోయింగ్ ఇష్యూస్ని అడ్రస్ చేయాలి. ఫాలోయింగ్ ఇష్యూస్ అన్నీ మనం అడ్రస్ చేసాక మనకు ఒక మంచి టెస్టింగ్ వస్తుంది. ఏంటి చూద్దాం ఆ స్ట్రాటజీస్. ఫస్ట్ స్పెసిఫై ఏంటి ప్రొడక్ట్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవి క్వాలిఫైడ్ మేనర్లో మనము సాటిస్ఫై చేసినామా, అంటే మీట్ అయినామా లాంగ్ బిఫోర్ ద టెస్ట్. అది మనం వాడికి యూజర్కి ఇచ్చే ముందే మనం వాడి ఇచ్చిన రిక్వైర్మెంట్స్ అన్నీ మనం సాటిస్ఫై చేసినామా తర్వాత చెక్ చేసుకోవాలి. తర్వాత స్టేట్ టెస్టింగ్ అబ్జెక్టివ్ ఎక్స్ప్లిసిట్లీ. ఇప్పుడు ఒక స్టేట్ ఒక యాక్షన్ చేసినాక ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మారుతుంది ఆ సాఫ్ట్వేర్. సో అది అయిందో లేదో సరిగా చూసుకోవాలి. అట్లనే ఆ యూజర్స్ ఉంటారు కదా, ఆ అండర్స్టాండ్ ద యూజర్స్ ఆఫ్ ద సాఫ్ట్వేర్. సో ఎవరైతే ఎండ్ యూజర్స్ ఉంటారో వాళ్ళని అర్థం చేసుకొని డెవలప్ ఏ ప్రొఫైల్ ఫర్ ఈచ్ యూజర్ కేటగిరీ. ఎందుకంటే డిఫరెంట్ యూజర్స్ ఉంటారు, ఒక్కొక్క కేటగిరీలో స్టూడెంట్స్ ఉంటారు, ఒక కేటగిరీ టెక్నికల్ యూజర్స్ ఉంటారు. సో డిఫరెంట్ ఎండ్ యూజర్స్ని మనం ఒక కేటగిరీ లెక్క ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవాలి. బేస్డ్ ఆన్ కేటగిరీ వీ హ్యావ్ టు బిల్డ్ ప్రొఫైల్ ఆఫ్ డిఫరెంట్ యూజర్స్. అలానే డెవలప్ ఏ టెస్టింగ్ ప్లాన్ దట్ ఎంపాసిస్ ర్యాపిడ్ సైక్లిక్ టెస్టింగ్. కంటిన్యూస్గా టెస్టింగ్ జరుగుతుండాలి. ఇలాంటి ఒక టెస్టింగ్ ప్లాన్ని మనము బిల్డ్ చేసుకోవాలి. అలానే బిల్డ్ రోబస్ట్ సిస్టమ్ దట్ డిజైన్ టు టెస్ట్ చేసుకో. ఎలాంటి సిస్టమ్ నువ్వు డిజైన్ చేయాలంటే సో దట్ దానంటే అదే టెస్ట్ చేసుకోవడానికి ఉండాలి. అలానే యూస్ ఎఫెక్టివ్ ఫార్మల్ టెక్నిక్స్ అనేది చాలా ఎఫెక్టివ్. లైక్ ఇట్లా ఉంటాయి ఇన్సెప్షన్ అని, అలా ఫార్మల్ టెక్నిక్స్ మనం ఒక ఎఫెక్టివ్ వేలో వాడి ఎన్ని ఫార్మల్ టెక్నిక్స్ మనం వాడితే దాని లోపల రివ్యూస్ ఉంటాయి. ఆ రివ్యూస్ చేసి సాఫ్ట్వేర్ కరెక్ట్గా చేసిందా లేదా అని రివ్యూస్లో తెలిసిపోతుంది. అట్లా యాజ్ ఫిల్టర్ ప్రియర్ టు టెస్టింగ్. సో నువ్వు ఆ రివ్యూ టెక్నిక్స్లో నీకు వెళ్ళిపోతుంది సాఫ్ట్వేర్. కాబట్టి కండక్ట్ ఫార్మల్ టెక్నిక్ రివ్యూస్ టు యాసెస్ ద టెస్టింగ్ స్ట్రాటజీ అండ్ టెస్ట్ కేసెస్. అలానే అయితే ఫార్మల్ టెక్నికల్ రివ్యూస్ ఉన్నాయో కంటిన్యూస్గా కండక్ట్ చేస్తూ ఉంటే అయితే టెస్ట్ స్ట్రాటజీ ఉంటుందో అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. అలానే డెవలప్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అప్రోచ్ ఫర్ ద టెస్టింగ్ ప్రాసెస్. ఒకవేళ మన బగ్ వచ్చింది, ఇది ఇంకా వాడి రిక్వైర్మెంట్స్ మీట్ కాలేం, దాన్ని అప్డేట్ చేసుకుంటూ మళ్ళీ ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ మళ్ళీ టెస్ట్ చేస్తూ ఉండాలి కంటిన్యూస్గా. ఇవన్నీ ఒక సక్సెస్ఫుల్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ స్ట్రాటజీ అవ్వడానికి మనం ఈ ఇష్యూస్ అన్నీ అడ్రస్ చేయాలి. అర్థమవుతుంది కదా. ఒక సక్సెస్ఫుల్గా ఒక టెస్టింగ్ స్ట్రాటజీ అని చెప్పడానికి ఈ అన్ని ఇష్యూస్ అని నువ్వు అడ్రస్ చేసాకు అది ఇట్ విల్ బికమ్ ఏ సక్సెస్ఫుల్ టెస్టింగ్ స్ట్రాటజీ అన్నమాట. తర్వాత టెస్ట్ స్ట్రాటజీ ఫర్ కన్వెన్షనల్ సాఫ్ట్వేర్. ఒక కన్వెన్షనల్ సాఫ్ట్వేర్కి ఏం టెస్ట్ స్ట్రాటజీస్ ఉంటాయి, 3 ఉంటాయి. ఫస్ట్ వచ్చి చాలా స్ట్రాటజీస్ ఉంటాయి, కానీ అందులో కొన్ని మనం మాట్లాడుకున్నాం. బేసిక్గా ఒక 3 మాట్లాడుకున్నాం. అలా ఫస్ట్ వచ్చేసి ఒక సాఫ్ట్వేర్ టీమ్ ఉంటుంది అన్నట్టు. ఆ సాఫ్ట్వేర్ టీము ఆగుతుంది. ఆ సాఫ్ట్వేర్ అంటే బిల్డ్ అయ్యేవారు, కన్స్ట్రక్ట్ అయ్యేవారు. ఒకసారి కన్స్ట్రక్ట్ అయినాక అప్పుడు ఆ సాఫ్ట్వేర్ని టెస్ట్ చేస్తుంది. ఇది చూడండి, ఏ సాఫ్ట్వేర్ టీమ్ కుడ్ బి వెయిట్ ఆగుతుంది అంటిల్ ద సిస్టమ్ ఈస్ ఫుల్లీ కన్స్ట్రక్టెడ్ అండ్ దెన్ కండక్ట్ టెస్ట్ ఆన్ ద సిస్టమ్ టు ఫైండ్ ఎర్రర్స్. ఆ సాఫ్ట్వేర్ టీమ్ అనేది కొద్దిసేపు ఆగుతుంది. సాఫ్ట్వేర్ అంటే కన్స్ట్రక్ట్ అయిపోయాక దానిపైన టెస్టింగ్ చేస్తుంది, అప్పుడు ఎర్రర్స్ ఫైండ్ చేస్తుంది. దిస్ అప్రోచ్ డస్ నాట్ వర్క్ ఫర్ మెనీ యూజర్స్. చాలా మెనీ కేసెస్లో ఇది పనికిరాదు. టీం ఎందుకు అంతసేపు ఆగుతుంది, ఆగదు కదా. అలానే సెకండ్ అప్రోచ్ వచ్చేసి ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుడ్ కండక్ట్ టెస్ట్ డైలీ వెన్ ఎవర్ ఎనీ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ కన్స్ట్రక్టెడ్. వాడు కొంచెం మాడిఫికేషన్ చేసాక దాన్ని టెస్ట్ చేయాలి. అప్పుడప్పుడు స్పాట్లోనే ఎప్పుడెప్పుడు వాడికి చేంజెస్ చేసినా ఒకటి దాన్ని టెస్ట్ చేస్తూ ఉండాలి. ఇది ఎఫెక్టివే, ఇది చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. ఎందుకంటే అప్పుడప్పుడు ఏమంటే ఎర్రర్ ఉంటే అక్కడనే సాల్వ్ పెట్టాలి. కానీ మోస్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ డెవలప్స్ ఎస్టేట్ టు యూజ్ ఇట్. కానీ వాడికి ఏం అవసరం, ప్రతిసారి వాడే మాడిఫికేషన్ చేసి మళ్ళీ టెస్ట్ చేయడం, డైలీ చెక్ చేసుకుంటుంటే వాడికి ఎజిటేషన్ వస్తుంది. అందుకే ఇది మంచి ఎఫెక్టివే, కానీ దే విల్ నాట్ చూస్. ఇక లాస్ట్ వచ్చేసి ఒక సాఫ్ట్వేర్ టీమ్ ఉంటుంది, టెస్టింగ్ ఒక సాఫ్ట్వేర్ టీమ్ని చూస్ చేస్తారు. ఒక టెస్టింగ్ స్ట్రాటజీ దట్ ఫాల్స్ బిట్వీన్ 2 ఈ రెండింటి మిడిల్లో పడుతుంది అన్నట్టు. ఈ థర్డ్ అప్రోచ్ ఏం చేస్తారంటే ఒక సాఫ్ట్వేర్ టీమ్ పెడతాడు ఒక టెస్టింగ్ స్ట్రాటజీకి. ఏం చేస్తుందంటే టేక్స్ ఇంక్రిమెంట్ వ్యూ అవుట్ ద సిస్టమ్. ఒక ఇంక్రిమెంట్ వ్యూ తీసుకొని టెస్టింగ్కి బిగినింగ్ విత్ ద టెస్టింగ్ ఆఫ్ ద ఇండివిజువల్ ప్రోగ్రామ్ యూనిట్స్. ఒక పెద్ద ప్రోగ్రామ్ అనుకో, దాన్ని ఫస్ట్ ఇట్లా డివైడ్ చేస్తాడు స్మాలర్ మాడ్యూల్స్ లెక్క. స్మాలర్ మాడ్యూల్స్ డివైడ్ చేసినాక దట్ ఏం చేస్తాయంటే ఒక్కొక్కటి ఫస్ట్ ఇండివిజువల్ ప్రోగ్రామ్స్ని టెస్ట్ చేస్తాడు.
ఇవి స్మాలర్, దాన్ని యూనిట్ టెస్టింగ్ అంటారు. తర్వాత మూవింగ్ టెస్ట్ ఫెసిలిటీ ఇంటిగ్రేషన్ ఆఫ్ ద యూనిట్స్. ఫస్ట్ యూనిట్ టెస్టింగ్ అయిపోయింది, తర్వాత ఇవన్నీ కలిపి ఒకటిసారి టెస్టింగ్ దాన్ని ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటారు. తర్వాత ఎమ్యులేటింగ్ విత్ టెస్టింగ్ అండ్ ఎక్సర్సైజ్ కంట్రోల్ సిస్టమ్. తర్వాత అంటే టెస్టింగ్ అంటే అయిపోయాక ఇవన్నీ యూనిట్ టెస్టింగ్, ఫస్ట్ స్మాలర్ మోడల్స్, తర్వాత అన్నీ కలిపి ఒకసారి టెస్టింగ్, తర్వాత ఇట్లా అన్నీ కలిపి ఇంకోసారి టెస్టింగ్, అలా టెస్టింగ్ అంటే అయిపోయాక సిస్టమ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తారు ఇలా అన్నట్టు. అలా 4 types ఆఫ్ టెస్టింగ్స్ ఉంటాయి. ఫస్ట్ యూనిట్ టెస్టింగ్, ఇప్పుడు నేను చెప్పినా కదా, ఇది ఇట్లా సింగిల్ యూనిట్ స్మాలర్ మోడల్ టెస్టింగ్ అని యూనిట్ టెస్టింగ్ అంటారు. ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటే మళ్ళీ ఇవన్నీ కలిపి 3 కలిపి ఒకసారి టెస్టింగ్ చేస్తారు, దాన్ని ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటారు. దానిలో 3 టైప్లు ఉంటాయి, నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. కాబట్టి రిగ్రెషన్ టెస్టింగ్ ఏమైనా బగ్ ఉంటే రిటర్న్ చేస్తారు. స్మోకింగ్ టెస్టింగ్ అనేది దీన్ని బిల్డ్ వెరిఫికేషన్ టెస్టింగ్ కూడా అంటారు. ఓకేనా, ఇది ఒక సాఫ్ట్వేర్ టెస్టింగ్ మెథడ్. ఇది ఏం చేస్తుందంటే యూజర్ టు డిటర్మైన్స్ ఇఫ్ ఏ న్యూ సాఫ్ట్వేర్ బిల్డ్ ఈస్ రెడీ ఫర్ ద నెక్స్ట్ ఫేజ్. ఇప్పుడు తయారు చేసిన సాఫ్ట్వేర్ నెక్స్ట్ ఫేజ్కి రెడీగా ఉన్న చెక్ చేస్తుంది ఈ టెస్టింగ్. దాంతోపాటు దిస్ టెస్టింగ్ మెథడ్ డిటర్మైన్స్ ఇఫ్ ద మోస్ట్ క్రూషియల్ ఫంక్షన్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్ వర్క్, ఏవైతే ఫంక్షన్స్ ఆ రిక్వైర్మెంట్స్ ఇచ్చిండో వాడు కరెక్ట్ పనిచేస్తున్నాయా అది చెక్ చేసి అదే చెక్ చేస్తుంది అంటే తప్ప లోపలికి వెళ్ళదు. బట్ డు నాట్ డైవ్ ఇన్ టు ద ఫైనల్ డీటెయిల్స్. లోపలికి వెళ్ళదు, డైరెక్ట్ పైన వాడు చెప్పిన ఫంక్షనాలిటీస్ పని చేస్తున్నాయా లేవా అని చెక్ చేస్తుంది. అలానే నెక్స్ట్ ఫేజ్కి రెడీగా ఉందా, బిల్ట్ అయిందా ఇది అని కూడా చెక్ చేస్తుంది ఈ స్మోక్ టెస్టింగ్. దీన్ని బిల్ట్ వెరిఫికేషన్ టెస్టింగ్ కూడా అంటారు.